హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఈరోజు ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా గోల్డ్ స్కీమ్ కట్టుకునే వాళ్ళ కోసం అండి ఇది. ఏ జ్యువెలరీలో అయినా కట్టుకోండి. నేనైతే ఇప్పటికీ 3 స్కీమ్స్ కట్టాను. ఇంకొకటి రన్ అవుతా ఉంది. ఈ 3 స్కీమ్లలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం నేర్చుకున్నాను. రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ నేను కట్టిన స్కీమ్కి ఒక గోల్డ్ బ్రాస్లెట్ తీసుకోవడం జరిగింది. మీకు చూపిస్తాను చూడండి అది. క్లియర్గా అయితే మీకు కనిపిస్తుంది కదా. కొన్ని సంవత్సరాలుగా నా డ్రీమ్ అండి గోల్డ్ బ్రాస్లెట్ తీసుకోవడం. ఎంత కష్టపడి మంత్లీ స్కీమ్ కట్టుకొని నేను తీసుకోవడం జరిగింది. ఇది ఎంత వెయిట్ ఉంది, ఎంత మనకి ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది చూద్దాం. యాక్చువల్లీ ఏమైందంటే ఇది నాకు మంత్లీ 5,000 స్కీమ్ కడితే 11 మంత్స్ కట్టానండి. 12th మంత్ నేను మెచ్యూర్ ట్యాన్కి వెళ్ళి తీసుకోవడం జరిగింది విజయవాడలో లలిత జ్యువెలరీలో. నాకు మ్యాక్సిమం 7 గ్రామ్స్ చూపిస్తాను. చూడండి ఇది. నాకు ఈ గోల్డ్ బ్రాస్లెట్ వచ్చేసి మొత్తము 7.276 గ్రామ్స్. ఇక్కడ మీకు నెట్ వెయిట్ కనిపిస్తుంది కదా. నేను తీసుకున్నప్పుడు వచ్చేసి గ్రామ్ వచ్చేసి 9140, అంటే 9,140 రూపాయలు ఉన్నిందండి. దానికి మొత్తం అమౌంట్ వచ్చేసి 55,000. ఇక్కడ మనకి గోల్డ్ బ్రేస్లెట్ ప్యూరిటీ అని ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, 8.140 గ్రామ్స్. టోటల్ మనకి కాస్ట్ వచ్చేసి 63,000. కానీ నాకు ఇక్కడ అమౌంట్ అనేది ఎంత అక్యుములేట్ అయిందంటే, అక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. 7.276 అనేది నాకు వచ్చిన అమౌంట్ అండి. నేను కట్టిన అమౌంట్కి నాకు అంత అమౌంట్ వస్తుంది. నేను ఇంకా ఎక్స్ట్రా ఎంత తీసుకున్నాను అక్కడ చూడండి, 0.864. అన్ని పాయింట్స్కి నేను మళ్ళీ ఇంకా అమౌంట్ యాడ్ చేసి తీసుకోవడం జరిగింది. మనం కట్టిన అమౌంట్కి మనకి అంత వెయిట్ వస్తుందంటే అది రాంగ్ అండి. అంతకన్నా తక్కువ రావచ్చు, అంతకన్నా ఎక్కువ రావచ్చు. మోస్ట్ ఆఫ్ ది మనం కట్టిన అమౌంట్కి ఎక్కువే చేయాలని చూస్తారు. అంతకన్నా తక్కువ బ్రేస్లెట్ లేదని, నాకు ఎగ్జాక్ట్ మనం ఎంతైతే కడతామో, ఎంత వెయిట్ అయితే మనకు గెయిన్ అవుతుందో అంత వెయిట్లో మనకి ఏ వస్తువు రాదండి. అంతకన్నా తక్కువలో తీసుకోవాలి, లేదంటే అంతకన్నా ఎక్కువలో తీసుకోవాలి. ఇన్ ద సెన్స్ తక్కువలో తీసుకున్నాం అనుకోండి, ఇంకా పాయింట్స్ మిగిలిపోతాయి కదా, ఇంత మిల్లీగ్రామ్స్ కానీ ఇన్ని గ్రామ్స్ అని. మళ్ళీ దానికి ఎగ్జాక్ట్గా ఉండదు, ఏ వస్తువు ఉండదు. దానికన్నా మళ్ళీ తక్కువైనా తీసుకోవాలి, ఎక్కువైనా తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది ఒక వస్తువు తీసుకున్నా, 2 వస్తువులు తీసుకున్నా ఎక్కువే పడుతుంది. మనం ఎప్పుడైనా కట్టేటప్పుడు నేను నమ్మింది ఏంటంటే, స్కీమ్లో మన దగ్గర అమౌంట్ ఉండదు కాబట్టి మంత్లీ ఇలా సేవ్ చేసుకుంటే అలా భయం అనేది ఉంటుంది. కొద్దిగా గ్రామ్స్ అనేది అప్పటి రేట్కి అప్పుడు యాడ్ అయిపోతుంది. మనము లాస్ట్ ఫైనల్గా మనకు అక్యుములేట్ అయినప్పుడు, మెచ్యూరిటీ డేట్ వచ్చినప్పుడు మన దగ్గర ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఒక 10,000 20,000 ఖచ్చితంగా ఉండాలండి. ఏ అమౌంట్ లేకుండా మనకి గోల్డ్ వచ్చేస్తుంది కదా, నాకు 5 గ్రామ్స్ వస్తుంది, 7 గ్రామ్స్ వస్తుంది, వెళ్ళి తీసుకుందామంటే అదంతా అవ్వని పని. ఎందుకంటే నేను 3 times ఫేస్ చేశాను. నాకు ఇక్కడ 7.276 గ్రామ్స్ నాకు అక్యుములేట్ అయినందుకు మళ్ళీ ఇంకా 0.864 గ్రామ్స్ యాడ్ అయిందండి. దానికి యాడ్ అయ్యి టోటల్గా నేను తీసుకున్న దానికి ఇంకా నేను ఎక్స్ట్రా 15,000 పెట్టాల్సి వచ్చింది. నేను కట్టిన అమౌంట్ కాకుండా ఇంకా 15,000 ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. లాస్ట్గా మనం ఇంకా నాడికి అయిపోతుందండి. అయిపోయిన తర్వాత మనకి ఇదంతా అయిపోతుంది. నేను మోస్ట్ ఆఫ్ ది నేను ఏ షోరూంలో కట్టలేదండి, స్టార్టింగే లలితాలో కట్టాను. లలిత జ్యువెలరీలో వచ్చింది. ఇక్కడ స్వాతి ఉందని అనుకుంటున్నారా, కస్టమర్ సిగ్నేచర్, ఇది మా సిస్టర్దండి. యాక్చువల్లీ తన పేరు మీదనే కట్టాను, బట్ నేనే అమౌంట్ కట్టింది. వస్తువు తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఎంతో ఇష్టపడి తీసుకున్నానండి. మా ఇంట్లో కూడా చాలామందికి ఈ గోల్డ్ బ్రేస్లెట్ చాలా బాగా నచ్చింది. చాలా వెయిట్గానే ఉంటుందండి, ఇంచుమించు 8 గ్రామ్స్ ఉంది కదా. చాలా క్లియర్గా ఉంటుంది, పెట్టుకున్నా కూడా చేతికి నిండుగా ఉంటుంది.
సో తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ లేదండి, బ్యాంక్లో ఉండి ఇప్పుడే వచ్చింది. మళ్ళీ 1 వీక్ తర్వాత వెళ్తుంది. అందుకే కొద్దిగా మీతో షేర్ చేసుకోవాలనిపించేసి షేర్ చేసుకున్నాను. సో స్కీమ్ కట్టడం మంచిదా కాదా అనేది యువర్ డెసిషన్ అండి. నా దృష్టిలో అయితే డబ్బులు మా దగ్గర ఉండదు, కొద్దిగా సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి. లేదు అటెండ్ టైం తీసుకున్న వాళ్ళకు కూడా ఓకే అండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా నేను 3 స్కీమ్స్ కట్టానన్నాను కదా, ఏవేవి తీసుకున్నారు అని మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. విల్ షేర్ ద డీటెయిల్స్. అండ్ లలితాలోనే తీసుకున్నానండి. అవి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ అయింది అనేది మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకేనా? ఇది క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా. ఒక్క నిమిషం క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే చూడండి. సో క్లియర్గా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుందండి. సో నేను దీన్ని ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నానండి ఈ డిజైను. ఫ్యూచర్లో ఏమన్నా దీనికి ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసి చిన్న చైన్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, పిల్లలకైనా బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. ఏదైనా ఒక వస్తువు తీసుకున్న ముందే 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ దీన్ని చెడిపించేసి వేరే వస్తువు తీసుకోవడం కంటే ఒక వస్తువు తీసుకుంటే దాన్ని ఓకే ఇది మనకు నచ్చలేదు అంటే ఫ్యూచర్లో వేరే దానిలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ దీన్ని చూడండి, చైన్ లాగా ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకొని చైన్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇన్ ద సెన్స్ ఇయర్ రింగ్స్ కూడా యూజ్ అవుతుంది. మనం ఆ లింక్స్ తీసేసి ఇయర్ రింగ్స్కైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలానే ఉండిచ్చేస్తాను. ఫర్ ద ఫ్యూచర్లో మనకేమన్నా అవసరం ఉంది అంటే అప్పటికి ఇంకా చూడాలి. థ్యాంక్ యూ ఫర్. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఉమా ఏఆర్ రిక్రూటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.